హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వి. మరి పిల్లలు, ఈరోజు మరి పాలినామియల్ చాప్టర్ 2ను కంప్లీట్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం. బిఫోర్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం we will discuss about the relationship between zeros of a cubic polynomial and its coefficient. దీన్ని డిస్కస్ చేసి ఎగ్జాంపుల్ 5ను డిస్కస్ చేసిన తర్వాత ఈ చాప్టర్ని కంప్లీట్ చేద్దాం. లెట్స్ సీ ది రిలేషన్షిప్ బిట్వీన్ a cubic polynomials 0 and its coefficients. Let us consider, see here is a cubic polynomial. See, 2x cube minus 5x square minus 14x plus 8. See, at x equals to 4 minus 2 at 1 by 2, its value is 0. P of x is equals to 0. అంటే ఇక్కడ మనం చెక్ చేయడం లేదు. x ని మనము 4 minus 2 and 1 by 2తో రీప్లేస్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇది P of x becomes 0. That's why we can say these three are what? These are zeros of P of x. But just ఇప్పుడు sum of zeros, product of zeros, and one more, sum of the products of zeros taken two at a time. అంటే ఏమో చెప్తాను. ఈ త్రీ రిలేషన్స్ని మనము కోఎఫిషియంట్స్తో ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఈ త్రీ యాడ్ చేయాలి. సి 4 ప్లస్ -2 ప్లస్ 1 by 2. See, 4 plus -2 is what? It is 2. 2 plus 1 by 2. 2 plus 1 by 2, 2 half. 2 half. 2 1 by 2 అని రాస్తాం. లేదంటే దీన్నే 5 by 2. మిక్స్డ్ ఫ్రాక్షన్లో 2 by 2 అంటాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో 5 by 2. మరి దాని యొక్క రిలేషన్ చూద్దాం. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఈ 3 మల్టిప్లై చేస్తాం. 4 into -2 into 1 by 2. See, 2 minus 1s are gets cancelled. 4 into -1 is what? It is very much -4. That's it. డినామినేటర్లో ఏం రాలేదు, రైట్. మరి దాని గురించి కూడా చూద్దాం. నెక్స్ట్, సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ టూ అట్ ఎ టైం. రెండు ఒకసారి తీసుకోవాలా. ఇక్కడ చూడండి ఏమున్నాయి, 4 -2 and 1 by 2. రెండు ఒకసారి. ఫస్ట్ ఈ రెండు తీసుకుంటాం. 4 into -2 ప్రోడక్ట్. 4 into -2 ప్లస్ సి సమ్. దేని సమ్ అంటే ప్రోడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ టూ అట్ ఎ టైం. నెక్స్ట్ ఇప్పుడు ఇది స్కిప్ చేసి ఈ రెండు తీసుకుంటాం. -2 into 1 by 2. -2 into 1 by 2 ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు ఇది స్కిప్ చేసి ఈ రెండు తీసుకుంటాం. 4 into 1 by 2. ఓకే, ఈ సింప్లిఫికేషన్ చూడండి. ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. -1. ఇక్కడ 2 1s 2 2s are gets cancel. సి ఇదంతా ఒక సెట్గా తీసుకున్నాం. ఇక్కడ ఇది ఒక సెట్టు, ఇక్కడ ఇది ఒక సెట్ అనమాట. మధ్యలో ప్లస్ సైన్ ఉంది, అది అబ్జర్వ్ చేయాలి. నౌ సి 4 into -2 is what? It is -8 plus -1 plus 2 1 is 2, which is equal to, see, -8 -1 -9, -9 plus 2 is what? It is -7. ఓకే, రైట్. ఇక్కడ మాత్రమే డినామినేటర్లో 2 ఉంది. ఇక్కడ ఈ రెండింటిలో కూడా డినామినేటర్ వాల్యూ ఏమీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్లో డినామినేటర్లో ఏమొచ్చింది మనకు? x² కోఎఫిషియంట్ వచ్చింది. అంటే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఏదైతే ఉందో ఆ డిగ్రీ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ చూడండి. అందులో ax² + bx + c అన్నప్పుడు డిగ్రీ, దీని డిగ్రీ ఎంత? 2. దీని యొక్క కోఎఫిషియంట్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగానే వస్తుంది. ఇక్కడ దీని డిగ్రీ ఎంత? 3. దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత? 2. అంటే డినామినేటర్లో 2 వచ్చేటట్టుగా వీటిని కన్వర్ట్ చేసుకోవాలి. దెన్ సి ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, ఇబ్బంది లేదు. ఇక్కడ -4ని మనం ఏం రాయొచ్చు? -4ని
8/2 అని రాయొచ్చు. -8/2 is nothing but -4. In the same way, -7 ఏం రాయొచ్చు? -14/2 అని రాయొచ్చు. -14లో హాఫ్ -2 -7 సరిపోతుంది కదా. రైట్, ఇప్పుడు రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. సి, ఇప్పుడు డినామినేటర్ తెలిసిపోయింది అన్నింటిలోనూ. డినామినేటర్ 2 కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఇంకా రిమైనింగ్ చూడండి 5 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ చూడండి x² కోఎఫిషియంట్. అయితే దాని యొక్క ఆపోజిట్ సైడ్ ఇక్కడ -5 ఉంది, యాక్చువల్లీ దాని యొక్క ఆపోజిట్ సైడ్ వచ్చింది కాబట్టి దీని ఏం రాయొచ్చు అంటే రిలేషను మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ what? Coefficient of x². Coefficient of x² divided by, see what is 2 here? 2 is coefficient of x³. Coefficient of x³. డినామినేటర్లు అన్నింటిలోనూ ఇదే వస్తుంది. ఇది అయిపోయింది. సమ్ ఆఫ్ జీరోస్ రిలేషను మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఇప్పుడు చూడండి, ఇది చూడండి -8. ఇక్కడ -8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. +8 ఉంది యాక్చువల్లీ. ఇక్కడ ఏమొచ్చింది మనకు? -8 వచ్చింది. అంటే ఆపోజిట్ సైడ్ వచ్చింది. దేనికి ఆపోజిట్ సైడు? సైను కాన్స్టాంట్ టర్మ్కు ఆపోజిట్ సైడ్. సో మైనస్ కాన్స్టాంట్ టర్మ్ divided by 2 అంటే అగైన్ coefficient of x³. ఓకే, నెక్స్ట్ సి, ఇది అయిపోయింది. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏం రాస్తాము? మైనస్ కాన్స్టాంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఇప్పుడు సమ్ ఆఫ్ ది సమ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎట్లా? టేకెన్ 2 at a time. దీనికి ఏమొచ్చింది? -14/2. -14 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. x కోఎఫిషియంట్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. x కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ -14, ఇక్కడ కూడా -14. సో జస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x డివైడెడ్ బై 2 is what? Coefficient of x³. ఇది రిలేషన్ బిట్వీన్ zeros of a cubic polynomial and its coefficients. మరి దీన్ని జనరలైజేషన్ చేద్దాం. See, in general it can be proved that if ఒకవేళ alpha, beta, gamma are the zeros of a cubic polynomial. For example, cubic polynomial ax³ plus bx² plus cx plus d అనుకుందాం. ఇది ఒక క్యూబిక్ పాలినామియల్. ఈ క్యూబిక్ పాలినామియల్కు ఆల్ఫా, బీటా, గామా అనేటివి జీరోస్ అయితే సేమ్ ఇదే విధంగా రిలేషన్ చూద్దాం. ఫస్ట్ ఏముంది? సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏమి? ఈ 3 యాడ్ చేయాలి. సి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ gamma ఈజ్ ఈక్వల్ టు దీన్ని బేస్ చేసుకుంటే చూడండి, ఇక్కడ ఏమొస్తుంది మనకు? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x². వాట్ ఈజ్ మై కోఎఫిషియంట్ ఆఫ్ x² హియర్? ఇట్ ఈజ్ +b. దానికి ఆపోజిట్ సైను, దట్ ఈజ్ -b బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. వాట్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ x³ హియర్? ఇట్ ఈజ్ a -b బై a. దట్ ఈజ్ సమ్ ఆఫ్ zeros of a cubic polynomial. Now product of zeros, that is alpha into beta into gamma. See, product of zeros ఏం వచ్చింది మనకు? మైనస్ కాన్స్టాంట్ టర్మ్. వాట్ ఈస్ కాన్స్టాంట్ టర్మ్ హియర్? ఇట్ ఈస్ +d. సో మైనస్ అన్నప్పుడు -d బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x³? ఇట్ ఈస్ ఆల్సో a. డినామినేటర్లో ఏనే వచ్చేస్తుంది. తర్వాత ఫైనల్గా see, sum of the products of zeros taken 2 at a time. రెండు తీసుకున్నాం. ఆల్ఫా ఇంటూ బీటా. ఫస్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా.
ఈజ్ ఈక్వల్ టు దీనికి ఏమొచ్చింది చూడండి రిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ హియర్? ఇట్ ఈస్ సి divided by coefficient of x cube, that is by c by a. ఇది generalization of your relation between zeros and coefficients of a cubic polynomial. Sum of zeros is minus b by a, product of zeros is minus d by a, and sum of the products of zeros taken two at a time is c by a. రైట్, మరి దీన్ని బేస్ చేసుకుని మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఇంతటితో ఈ కంప్లీట్గా చాప్టరు కన్క్లూడ్ అయిపోతుంది. లెట్స్ సీ ఎగ్జాంపుల్ 5 here. See, verify that 3 minus 1 minus 1 by 3. 3 minus 1 and minus 1 by 3 are the what? Zeros of the cubic polynomial p of x, that is 3x cubed minus 5x square minus 11x minus 3, and then verify the relationship between the zeros and the coefficients. ఇందాక చేసినట్టుగా ఓకేనా, చేద్దామా? రైట్, see the solution for this. ఫస్ట్ కంపారిజన్ చేద్దాం. గివెన్ పాలినామియల్ ఏదైతే ఉందో, గివెన్ పాలినామియల్ ఏంది? p of x equals to 3x cube minus 5x square minus 11x minus 3. ఓకే, దాంతో మనము దీన్ని కంపారిజన్ చేసామనుకోండి, then what you get? Then we get a. See, a and a me x cubed coefficient, that is 3. A is 3. B is what? X square coefficient, that is minus 5. And C is what? X coefficient, that is minus 11. And D is constant term, which is minus 3. Okay, comparison అయిపోయింది. A, B, C, D values రాసేసాం. ఫస్ట్ ఇవి 3 minus 1 minus 1 by 3 జీరోస్ లేదో చెక్ చేద్దాం. రైట్, see here, first p of x. What is p of x here? p of x is 3x cube minus 5x square and minus 11x minus 3. ఫస్ట్ 3 అవుతుందో లేదో, 0 అవుతుందో లేదో చెక్ చేద్దాం. అంటే p of 3 వాల్యూ కనుక్కుంటాం. xని 3తో రీప్లేస్ చేసి 0 అయింది అనుకోండి, ఎస్ ఇట్ ఈస్ 0, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఏ 0. సి 3 into 3 cubed minus 5 into 3 square minus 11x అంటే 11 into 3 minus 3. సి ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాము? 3ని రీప్లేస్ చేస్తున్నాం. ఎక్స్ ఉన్న చోటల్లా 3 రాస్తూ ఉన్నాం. Now see this value, it is, see 3 cubed అంటే 27, 27 3s are 81, 3 square అంటే 9, 9 5s are 45, minus 11 3s are 33, minus 3, okay, which is 81. See, ఈ సమ్ అంతా చూడండి, minus 45 minus 77, sorry, minus 33 minus 78, minus 78 minus 3 minus 81. So it is very much 0. So here p of 3 is what? It is equal to 0. Okay, so it is a one of the 0. Next, minus 1 substitution చేస్తుద్దాం. p of minus 1, x place లో మనము minus 1ని రాయాల్సి ఉంటుంది. 3 into minus 1 whole cube minus 5 into minus 1 whole square minus 11 into minus 1 minus 3. X place లో minus 1ని రీప్లేస్ చేస్తున్నాం. Then this will be minus 1 whole cube అంటే minus 1, minus 1 into 3 minus 3, minus 1 whole square is what? Plus 1, plus 1 into minus 5 minus 5, minus into minus plus 11 1 is 11 minus 3. See, minus 3 minus 5 minus 8 minus 3 minus 11 plus 11 is equals to what? It is equal to 0. This is p of minus 1. And ఇది కూడా 0 అయింది. నెక్స్ట్ p of minus 1 by 3 సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో ఎక్స్ని మనము minus 1 by 3తో రీప్లేస్ చేయాలి. See, then 3 into
3 into minus 1 by 3 whole cube, minus 1 by 3 whole cube, minus 5 into minus 1 by 3 whole square. Next, minus 11 into what? Minus 1 by 3 minus 3. Okay, it's 0 అవుతుందో లేదో చూద్దాం. Then this will be C. Minus 1 whole cube is what? 1 by 27. 1 by 27. అంటే 3 into 1 by 27. 3 into, sorry, minus 1 by 27. Minus 1 by 27. ఎందుకంటే ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ అలాగే ఉంటుంది. సి మైనస్ 1 by 3 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 1 by 9 అవుతుంది. ఇక్కడ మాత్రం ఇది మైనస్ 5 అలాగే రాస్తాం ఇంటూ 1 by 9. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ప్లస్ 11 by 3 minus 3. Okay, this is P of minus 1 by 3. And then see this will be, see ఇక్కడ cancellation చేసుకోవచ్చు. 3 1 is 3 9s are gets cancelled. So you have minus 1 by 9, minus 1 by 9, minus 5 by 9. ఇది చూడండి, ఇది సింప్లిఫికేషన్ చేసేద్దాము. 11 by 3 minus 3 అన్నప్పుడు మనము కామన్గా దీనికి 3 రాసేసి, సో 3 3s are 9. 11 minus 9, 11 minus 9 అంటే ఎంత అవుతుంది? ఇట్ ఈస్ 2. ఓకే, 2 by 3. ఇప్పుడు C P of minus 1 by 3. See further, P of minus 1 by 3 is equals to, see ఈ సింప్లిఫికేషన్ చూడండి, ఎల్సిఎం ఏమవుతుంది ఇక్కడ? ఎల్సిఎం ఈజ్ 9. సో minus 1 minus 5, టోటల్ minus 6 plus 2 by 3 is equals to, క్యాన్సిలేషన్ చేస్తే 3 3s are 3 minus 2s are, then minus 2 by 3 plus 2 by 3 which is also equal to 0. అన్ని జీరోస్ వచ్చాయి, అన్ని కూడా జీరోస్ వచ్చాయి, ఇది కూడా జీరోనే. సో therefore here P of 3 equals to P of minus 1 equals to P of minus 1 by 3 equals to 0. So 3 comma minus 1 comma minus 1 by 3 are what? Are zeros. Zeros of P of x. P of x యొక్క జీరోస్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో మనకి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయమన్నారు. ఒకదాన్ని ఆల్ఫా అని, ఒకదాన్ని బీటా అని, ఒకదాన్ని గామా అనుకుందాం. లెట్ ఆల్ఫా ఈక్వల్స్ టు 3, బీటా ఈక్వల్స్ టు minus 1 అండ్ గామా ఈజ్ minus 1 by 3. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ చూద్దామా? సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏమి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అన్ని యాడ్ చేసామనుకోండి. యాడ్ చేస్తే ఏమవుతుంది? 3 ప్లస్ minus 1 plus minus 1 by 3, minus 1 by 3 which is equals to 3 plus minus 1 ఏమవుతుంది మనకు? It is minus 2, sorry plus 2, 2 plus minus 1 by 3 which is 2 3s are 6, 6 plus minus 1 ఏమవుతుంది? 5. సో 5 by 3 ఏంది? ఏంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే సమ్ ఆఫ్ జీరోస్. రైట్, ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఏమి సమ్ ఆఫ్ జీరోస్ ఏమి? మైనస్ బి బై ఏ రావాలా? మైనస్ బి బై ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఏది? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్డ్ కోఎఫిషియంట్. సి ఎక్స్ క్యూబ్డ్ కోఎఫిషియంట్ అంటే ఎగ్జాక్ట్గా 3 ఉంది, సరిపోయింది. ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది? ఇక్కడ మనకు 5 ఉంది, కానీ ఇక్కడ ఏముంది? -5 ఉంది, -5. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 5ని minus of minus 5 అని రాయొచ్చు, కదా? minus of minus 5 is nothing but plus 5. So that is equals to minus b by a. Minus b by a నే కదా ఫార్ములా. సమ్ ఆఫ్ జీరోస్ కు minus b by a నే కదా. So it is verified. Now let's see product of zeros. Product of zeros అంటే alpha into beta into gamma is equals to, ఇక్కడ ఏమివి? ఆల్ఫా ఈజ్ 3, బీటా ఈజ్ -1 అండ్
గామా ఈజ్ -1/3. ఒకసారి చూద్దాం. అవో కాదు, 3 - 1 -1/3. అండ్ ఏబిసిడి కూడా రాసుకుందాం ఇటువైపు. సో రిమైనింగ్ 2 రిలేషన్స్ కూడా చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే 3 × -1 × -1/3. క్యాన్సిలేషన్ చేస్తే 3 3 క్యాన్సిల్డ్, గెట్ +1. -1 × -1 +1. సి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమొచ్చింది మనకు? ఫార్ములా ఏమొచ్చింది? ఇట్ ఈస్ -d/a అంటే కాన్స్టాంట్ టర్మ్ యొక్క ఆపోజిట్ సైన్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x3. సి కాన్స్టాంట్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకు? -3 ఉంది. సో 1 మనము 1ని ఫస్ట్ 3/3 అని రాయొచ్చు. 3/3 కరెక్టే కదా? రైట్. ఎందుకంటే ఇక్కడ 3నే, ఇది ఏ కూడా 3నే. ఇప్పుడు ఇది -3 అంటే -d రావాలంటే -3 రాయొచ్చు కదా? చూడండి కరెక్ట్గా మైనస్ ఫార్ములాలో ఉన్నట్టుగా మైనస్, ఇది d వాల్యూ. సో -d/a. సో ఇట్ ఈస్ ఆల్సో వెరిఫైడ్. నెక్స్ట్, sum of the product of zeros taken 2 at a time. See alpha into beta అంటే 3 × -1, 3 × -1 ఇదొక సెట్, ప్లస్ బీటా ఇంటూ గామా -1 × -1/3, ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా -1/3 ఇంటూ ఆల్ఫా. ఆల్ఫా ఎంత? 3. రైట్. క్యాన్సిలేషన్ చేద్దాం. 3 3 క్యాన్సిల్ అవుతుంది. దెన్ సి 3 × -1 -3, అండ్ దిస్ ఈజ్ +1/3 and this is +-1. So this will be -3 - 1 -4 +1/3, which is -4 + 3. LCM ఏమవుతుంది ఇక్కడ? 3 అవుతుంది. 3 × -4 -12 -12 + 1 ఏమవుతుంది? -11. మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఏది? ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకు? c/a అని వచ్చింది. అంటే c అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్. సి వాట్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ x? దట్ ఈస్ c ఎగ్జాక్ట్గా 11 -11 ఉంది, సరిగ్గా సరిపోయింది. దట్ ఈస్ ఈక్వల్స్ టు c/a. దిస్ ఈజ్ ఆల్సో వెరిఫైడ్. therefore relation between BW sense what? Between zeros and coefficients verified అని రాస్తాం. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ వన్, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. మరి ఇంతటితో చాప్టర్ 2లో ఉన్నటువంటి ఆల్ సమ్స్ ఇంక్లూడింగ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్తో పాటుగా కంప్లీట్ అయినాయి. మరి నెక్స్ట్ థర్డ్ చాప్టర్ను స్టార్ట్ చేసుకుందాం. మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా, ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.